హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు శ్రావణి కర్ణం కిచెన్. ఈరోజు మన ఛానల్లో వీడియో దోసల పిండితో చిట్టి బొండాలు ఎలా తయారు చేయాలో చూద్దాం. చిట్టి బొండాలు అండ్ టమాటో చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఎలా తయారు చేయాలో వీడియోలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. ముందుగా దోసల పిండి తీసుకోవాలి. ఈ దోసల పిండి కొంచెం పులిసింది తీసుకోవాలి. మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చిట్టి బొండాలు చేసుకుంటాం అనుకుంటే ముందు రోజు నైటే దోసల పిండి ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే దోసల పిండి అనేది పులుస్తుంది. ఇలా దోసల పిండి తీసుకొని దోసల పిండి తీసుకున్న క్వాంటిటీని బట్టి మనం కొంచెం మైదా పిండి, రుచికి సరిపడా సాల్టు, చిటికెడు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఇలా చేతితో నలిపేసి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ మరీ ఎక్కువగా ఒకసారి వేయకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. మీకు దోసల పిండి పులిసింది లేదనుకుంటే పుల్లటి పెరుగైనా వేసుకోవచ్చు. ఇక్కడ వాటర్ ఏమి వేయకుండా పుల్లటి పెరుగు కానీ మజ్జిగ కానీ వేసుకుంటే మనకి బొండాలు అనేది టేస్టీగా చాలా బాగా వస్తాయి. ఇక నేను పులిసిన దోసల పిండి తీసుకున్నాను, అందుకే పెరుగు అది ఏమీ వేయలేదు. ఇక్కడ వంట సోడా కూడా ఏమీ వేయలేదండి. మీకు కావాలంటే వంట సోడా కూడా వేసుకోవచ్చు. మనం దోసల పిండి పులిసింది తీసుకుంటే వంట సోడా వేసుకోవసరం లేదండి. పులిసిన దోసల పిండి తీసుకోవడం వల్ల మనకి బొండాలు అనేది చాలా క్రిస్పీగా పొంగుతూ బాగా వస్తాయి. ఇక్కడ దోసల పిండి పులిసింది లేదనుకుంటే వంట సోడా వేసుకోవాలి, లేదంటే పుల్లటి పెరుగైనా వేసుకోవాలి. చూసారు కదా, పిండి అయితే ఇలా బాగా కలుపుకోవాలి. పిండి ఇలా బాగా కలుపుకుంటే మనకి బొండాలు అయితే బాగా వస్తాయి. పిండి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 1 అవర్ పక్కన పెట్టి బాగా నాననివ్వాలి. మనకి 1 అవర్ టైం లేదనుకుంటే కనీసం ఒక ½ అవర్ అయినా బాగా నాననివ్వాలి. ఇలా నాననివ్వడం వల్ల మనకి బొండాలు చాలా బాగా వస్తాయి. ఇప్పుడు చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ పల్లీలు, ½ టీ స్పూన్ ధనియాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 లేదా 3 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్న అల్లం ముక్క వేసుకోవాలి. 2 లేదా 3 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజు చిన్న ఆనియన్ తీసి ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే మనకి పచ్చివాసన లేకుండా టమాటో చట్నీ బాగా వస్తుంది. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 2 లేదా 3 మీడియం సైజు టమాటాలు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి టమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. టమాటోస్ యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే టమాటోస్ మనకి త్వరగా సాఫ్ట్గా ఫ్రై అవుతాయి. ఇలా సాల్ట్ కూడా వేసి మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. మూత పెట్టుకుంటే మనకి టమాటాస్ త్వరగా ఫ్రై అవుతాయి. చూసారు కదా, టమాటాస్ కూడా సాఫ్ట్గా బాగా ఫ్రై అయిపోయినాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఇవి బాగా చల్లారనిచ్చి మిక్సీలో మెత్తగా చట్నీలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చట్నీ తాలింపు ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ మీద ఇలా ఒక చిన్న గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు, ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆవాలు కరివేపాకు బాగా ఫ్రై చేసుకుంటే చట్నీ టేస్ట్ మరింత రుచిగా వస్తుంది. చూసారు కదా, ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీలో గ్రైండ్ చేసిన చట్నీని వేసుకోవాలి. ఇలా చట్నీ వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకొని స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది. చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చిట్టి బొండాలు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. స్టవ్ మీద
ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టిన బొండాల పిండిని ఒకసారి బాగా మొత్తం కలిసేలా కలుపుకొని ఇలా చిన్న చిన్న బొండాల్లాగా వేసుకోవాలి. చూసారు కదా, ఇలా చిన్న చిన్న బొండాల్లా వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం పిండి అనేది చాలా తక్కువ వేసుకోవాలి. బొండాలు అయితే వేగేటప్పుడు ఇలా పొంగుతూ ఉంటాయి. మనం అందుకే పిండి చాలా కొంచెం వేసుకోవాలి. పిండి చాలా చిన్నది ఇలా తీసి వేసుకుంటే సరిపోతుంది. బొండాలు అయితే పొంగుతూ ఇలా బాగా వస్తాయి. చూసారు కదా, బొండాలు అయితే చాలా బాగా పొంగాయి. ఇక్కడ మనం బొండాలు వేసేటప్పుడు స్టవ్ మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని బొండాలు వేసుకోవాలి. ఆయిల్ మనకి ఎంత బాగా మరిగితే బొండాలు అనేవి అంత బాగా పొంగుతాయి. చూసారు కదా, బొండాలు వేసిన తర్వాత వెంటనే కలపకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకునేటప్పుడు మళ్ళీ స్టవ్ మంటను హై ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బొండాలు అయితే ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. బొండాలు వేసిన తర్వాత ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే ఒక సైడే మాడిపోతాయి, రెండో సైడు సరిగా వేగవు. ఇలా కలుపుకుంటూ బొండాలు అయితే కలర్ చేంజ్ అయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే బొండాలు అయితే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఇలా బొండాలు మొత్తం తీసి ఒక ప్లేట్లో వేసుకొని మళ్ళీ సేమ్ మిగతా పిండి కూడా అలానే వేసుకోవాలి. మళ్ళీ రెండోసారి వేసేటప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అవనివ్వాలి. మనం బొండాలు తీసిన వెంటనే మళ్ళీ బొండాలు అనేది వేయకూడదు. ఆయిల్ కొంచెం చల్లగా ఉంటుంది. మళ్ళీ ఆయిల్ అనేది బాగా మరిగించుకొని ఇలా బొండాలు వేసుకుంటే బొండాలు అయితే బాగా పొంగుతాయి. చూసారు కదా, ఇలా మిగతా పిండి కూడా ఇలా చిన్న చిన్న పిండి తీసుకొని బొండాల్లో వేసుకోవడమే. మనం ఎంత చిన్న పిండి వేస్తే బొండాలు అయితే కొంచెం పొంగుతాయి కాబట్టి ఇలా చిన్న చిన్న పిండి తీసుకొని వేసుకోవాలి. చూసారు కదా, పిండి మొత్తం ఇలా చిన్న చిన్న బొండాల్లో వేసుకుంటే బొండాలు అయితే బాగా ఫ్రై అవుతాయి. చాలా ఈజీగా బొండాలు అయితే తయారు చేసుకోవచ్చండి. మనకి ఇంట్లోని ఎప్పుడైనా దోసల పిండి కానీ ఇడ్లీ పిండి కానీ మిగిలిపోతుంటుంది కదా, అలా మిగిలిన పిండితో కొంచెం మైదా పిండి యాడ్ చేసి ఇలా చిట్టి బొండాలు వేసుకుంటే చాలా బాగా వస్తాయి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి. మనం సోడా ఏమి వేయకుండా ఇలా సింపుల్గా పులిసిన దోసల పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఉంటే మైదా పిండి యాడ్ చేసుకొని ఇలా ఈజీగా బొండాలు అయితే వేసుకోవచ్చు. ఇంట్లోనే చాలా టేస్టీగా ఉంటాయి. చిట్టి బొండాలు అండ్ టమాటా చట్నీ, ఈ రెండు కాంబినేషన్ కూడా సూపర్గా ఉంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.